హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ లోకసభ ఎన్నికల ఫలితాలను చూద్దాం. మనకి తెలంగాణ లోకసభ ఫలితాల్లో బీజేపీ 8 స్థానాలు మరియు కాంగ్రెస్ 8 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం విజయం సాధించింది. ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ 1 సీటు కూడా విజయం సాధించడం లేదు. ఇది గమనార్హం. మరియు మన కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి విజయం సాధించిందో చూద్దాం. నల్గొండకెళ్ళి రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. ఆయనకు తెలంగాణలో అధికంగా మెజారిటీ సాధించిన అభ్యర్థి. ఈయనకు 5,50,000 మెజారిటీ సాధించడం జరిగింది. అదేవిధంగా భువనగిరికి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా 2,20,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. వరంగల్కి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కడెం కావ్య 2,20,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. ఖమ్మంకి వెళ్ళి రాంసం రెడ్డి గారు 4,60,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. మరియు మహబూబాబాద్కి వెళ్ళి బలరాం నాయక్ 3,49,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. పెద్దపల్లికి వెళ్ళి గడ్డం వంశీకృష్ణ గారు 1,31,000 మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. నాగర్ కర్నూలుకి వెళ్ళి మల్లు రవి గారు 94,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. జిరాబాద్కి వెళ్ళి సురేష్ షెట్కర్ 46,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ విజయం సాధించారో వారి మెజారిటీని చూద్దాం. ఆదిలాబాద్కి వెళ్ళి గడ్డం నగేష్ గారు 90,000 మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. కరీంనగర్కి వెళ్ళి బండి సంజయ్ గారు 2,25,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. నిజామాబాద్కి వెళ్ళి ధర్మపురి అరవింద్ 1,10,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. మెదక్కి వెళ్ళి రఘునందన్ రావు 39,000 మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. మేడ్చల్కి వెళ్ళి ఈటెల రాజేందర్ గారు 1,93,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. చేవెళ్ళకి వెళ్ళి కొండ విశ్వేశ్వరరెడ్డి 1,70,000 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. మహబూబ్ నగర్కి వెళ్ళి డికే అరుణ 4,500 మెజారిటీ విజయం సాధించడం జరిగింది. హైదరాబాద్ ఎప్పటి లెక్కని ఇక్కడ ఎంఐఎం పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ 3 లక్షల మెజారిటీ విజయం సాధించడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున కొందరు ఎమ్మెల్యేల ఓడిపై ఎంపీగా విజయం సాధించడం జరిగింది. దానిలో బండి సంజయ్ ఒకరు, నెక్స్ట్ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, వీళ్ళు 4 పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఇక్కడ ఒక వెరైటీ విషయం జరిగింది. ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్కి వెళ్ళి బీఆర్ఎస్ కాకుండా బీజేపీ విజయం సాధించడం. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు ఉన్న గజ్వేల్ మరియు సిద్దిపేట నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ బీజేపీ గెలుపు పొందడం జరిగింది. మరియు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయిన డికే అరుణ గారు విజయం సాధించడం జరిగింది. ఇదొక వెరైటీ విషయం. మరియు ముఖ్యంగా ఇక్కడ కనీసానికి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 2వ ప్లేస్లో కూడా రాలేదు. కేవలం మహబూబాబాద్ మరియు ఖమ్మంలోనే 2వ ప్లేస్లో సాధించడం జరిగింది. మిగతా స్థానంలో 3వ ప్లేస్లో ఉంది. మరియు ఏకంగా హైదరాబాద్లో అయితే 4వ స్థానానికే పరిమితమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.